శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఫర్ సయోధ్య జొన్నలగడ్డ కనకదుర్గ గారు. అమ్మ నమస్తే మా. నమస్తే అమ్మా. దుర్గా గారు, ఫస్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ అంటే అందరికీ చాలా ఖుషిగా ఉంటారు. అవును. ఆ న్యూ ఇయర్ పక్కన కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీగానే ఉంటది. విష్ చేసుకోవడం చాలా హుషారుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఈ హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటి? అదేవిధంగా మనం మామూలుగా హ్యాపీ న్యూ ఇయర్ అంటే మామూలుగా చెప్తారు చిన్నప్పుడు. మనం న్యూ ఇయర్ రోజు మనం ఏదైనా చేస్తే ఆ ఇయర్ మొత్తం మనం అదే చేస్తాము అని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా అట్లా అవుతుందా? అది పాసిబుల్? నిజంగా అట్లా అవుతుందా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ అందరికీ తెలుసు రా కదా. నిజం, అదైతే కరెక్ట్. సో ఇట్స్ నాట్ అట్లాగే ఉండదు జనరల్ గా కూడా. కానీ ఏంటంటే ఏదో ఒక ఆ రోజు ఒక గుర్తు కాబట్టి న్యూ ఇయర్ అంటే మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలు. సో అంత కొత్తగా ఉంటే బాగుంటుందని. ఈసారి స్పెషల్ ఏంటంటే జనవరి ఫస్ట్ డేట్, రోజు ఫస్ట్, మంత్ ఫస్ట్, వీక్ కూడా డే ఆఫ్ ద వీక్ మండే వచ్చింది. సో అన్ని ఫస్ట్లే. సో నిజంగా ఏదన్నా కొత్తగా చెయ్యాలి, ఒక డెసిషన్ తీసుకున్నాం, ఒక రిజల్యూషన్స్ అంటాం మనం, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటాం. అంటే ఆ రోజు నుంచి మొదలు పెడితే మనం ఇలా ఖచ్చితంగా చెయ్యొచ్చు అన్నది ఒక మోటివేషన్ కోసం బేసికలీ ఆ రోజు. పిల్లలకి ఏం చేస్తామంటే వాళ్ళకి ఆ న్యూ ఇది ఉంటుంది కాబట్టి ఏదైనా వాళ్ళు ట్రై చేస్తారేమో అని చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేసేస్తాం జనరల్ గా మనం. న్యూ ఇయర్ రోజు చేస్తే ఈవెన్ మనకు ఉగాదికి కూడా ఉంది చూడు, తొలి సంవత్సరాది రోజు చేస్తే ఇంకా సంవత్సరం అంతా బాగుంటుంది అన్నది ఒక హోప్ అనుకోది. అదే ఇయర్ లో వచ్చే ఫస్ట్ డే, ఫస్ట్ ఫెస్టివల్, వీటన్నిటికీ మనం కొంచెం సెంటిమెంట్ గా చూసుకుంటాం. జనవరి ఫస్ట్ ఫెస్టివల్ అయితే ఏం కాదు, కానీ మనకి క్యాలెండర్ మారుతుంది. ఉగాది అయితే మనకి ఫస్ట్ పండుగ కాబట్టి సంవత్సరం మొదలు మనకి తెలుగు వాళ్ళకి. సో అందుకని చెప్పని ఏంటంటే ఆ రోజు మంచిగా జరిగితే సంవత్సరం అంతా అంటే ఇదేంటంటే ఒక పాజిటివ్ హోప్ ఇస్తున్నాం మనం, ఒక పాజిటివ్ వైబ్రేషన్ కోసం, ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం చెప్పే మాటలు అవి. బాగుంటుంది కదా అట్లా అనుకుని చేస్తే. మనం పెద్ద అయ్యే కొద్దీ అర్థమవుతుంది అలాగేమీ ఉండదు. రిజల్యూషన్స్ కూడా మనం రాసుకోవడాలు, అనుకోవడాలు. వారంలో ఫస్ట్, నెలలో జనవరి ఫస్ట్ మొదలైనాక ఒక 1 వీక్, మాక్సిమం ఒక 1 మంత్ మనం అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించడానికి ప్రయత్నం చేస్తాం. చాలా ఏముంటాయి, మేము పొద్దున్నే నిద్ర లేస్తాం, జిమ్కి వెళ్తాం, డైటింగ్ చేస్తాం, ఇలాంటివన్నీ ఉంటాయి. అందులో మనకి ఈ డిసెంబర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి అంత పార్టీ టైం లాగా ఉంటుంది కాబట్టి అదంతా మనం ట్రై చేయడానికి ఆ ఫస్ట్ అయితే బాగుంటుంది. అప్పటి నుంచి చేస్తామని ఒక మార్పు కావాలి, మంచి మార్పు కోసం ఏదో ఒకటి ఆ మార్పుకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి మీరు ఆ రోజు మొదలెడితే సంవత్సరం అంతా అలా ఉంటుంది అన్నది అనుకుంటాం. ఉంటే బ్రహ్మాండమే కదా. నిజమే. కానీ ఎప్పుడైనా పొగలు వెళ్తే రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పొగలు వస్తుంది. లైఫ్ ఈజ్ అ సైకిల్. రైట్. పడితే లేస్తాం, లేస్తే పడతాం, అంతే. బ్యాలెన్స్ చేసుకోవడమే మనం చేయగలిగింది అందులో. సో అది అయితే ఈ హ్యాపీ న్యూ ఇయర్ లో ఎంత జాయ్ ఉంటుంది కదా. హ్యాపీ అంటేనే ఎంత జాయ్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి ఎంత హుషారుగా ఉంటారంటే ఆ న్యూ ఇయర్ కోసం, మామూలుగా బర్త్డే కోసం ఎంత వెయిట్ చేస్తామో, ఎంత హ్యాపీగా ఉంటామో, సేమ్ హ్యాపీ న్యూ ఇయర్ కి కూడా అంతే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాము. ఇప్పుడు మనకి కన్జ్యూమర్ వరల్డ్ కాబట్టి మనకి ప్రమోషన్స్ కానీ, కేక్ కటింగ్ కానీ, అంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి. సో మనం కూడా అందరం అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇల్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, కమ్యూనిటీలు, సొసైటీల్లో హుషారుగానే అంతా చేసుకుంటున్నాం. అయితే అసలు ఈ హ్యాపీ ఎందుకు దానికి? వెరీ న్యూ ఇయర్ అనొచ్చు కదా. దట్ అగైన్ విష్. సంవత్సరం అంతా బాగుండాలి. న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్, సంవత్సరం అంతా బాగుండాలి అనేది ఒక విష్. తర్వాత మనిషికి ఎప్పుడైనా కావాల్సింది ఏంటి? హ్యాపీనెస్. దట్ ఈస్ ద అల్టిమేట్ కదా. ఇంకా ఉన్నవాడికైనా లేనివాడికైనా, సక్సెస్ఫుల్ నాట్ సక్సెస్ఫుల్, ఎవరికైనా కావాల్సింది హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ కావాలంటే 3 వస్తువులు కావాలి, 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి హ్యాపీనెస్కి. ద వన్ ఈజ్ ఫస్ట్ ది హెల్త్, సెకండ్ ది హోప్, థర్డ్ ది హార్మనీ. హెల్త్ అన్నది ఆరోగ్యం మహాభాగ్యం, మనకు తెలిసిన విషయమే. అది వయసులో ఉన్నప్పుడు, వయసు ఓపిక ఉన్నప్పుడు అర్థం కాదు.
కానీ ఇవాళ రేపు అందరం చూసుకోవాల్సింది ఈ లైఫ్ ట్రావెల్లో మనం ముందుకెళ్ళడమే ఉంటుంది కానీ వెనక్కి రావడం ఉండదు. అది ఒక్కొక్క రోజు గడిచిపోతున్నప్పుడు అప్ టు 45 వరకు కూడా తెలియదు. 45 తర్వాత ఎప్పుడైతే ఆ ఏజ్ రివర్సింగ్ అవుతూ ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది, ఓకే ఒక రోజు అయిపోయింది అన్నది. సో అట్లీస్ట్ అప్పటి నుంచైనా కేర్ తీసుకుంటాయి. ముందు నుంచి తీసుకోగలిగితే మంచిది. అప్పటి నుంచైనా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు కేర్ తీసుకోవాలి. నేను ఫిజికల్గా చాలా ఫిట్గా ఉన్నానండి, బుర్రలో అంత మటుకు చాలా ఆలోచనలు ఉన్నాయో, లేకపోతే నాకు ప్రశాంతత లేదో, లేకపోతే డిప్రెషన్ ఉందో అంటే అది ఫిజికల్ హెల్త్ మీద లాంగ్ రన్లో చూపెడుతుంది. అలాగే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను కానీ కదలలేనండి, మొబిలిటీ అంటే రెండు కూడా కలవాలి. ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ హియర్, బట్ అట్లీస్ట్ మన ప్రయత్నం, మన ఎఫర్ట్ అలా ఉండాలి. అలాగే హోప్. ఎప్పుడు మానవుడు ఆశావాది అంటారు కదా, ఇందాక చెప్పుకున్నాం, రాత్రి అయిపోతే పొగలు వస్తుంది ఖచ్చితంగా, ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు అలాగా చీకట్లోనే ఉండిపోలేము, ఎవరమో అలాగ ఎప్పుడు లైట్లోనే ఉండలేము. సో రాత్రి అదొక సైకిల్ నడుస్తూ ఉంటుంది, జీవిత చక్రం అంటాం కదా. పైకి వెళ్తే కిందకు వస్తాం, జెయింట్ వీల్ లాగా కదా. పైకి వెళ్ళేటప్పుడు అరుచుకుంటూ వెళ్తున్నాము, కిందకు వచ్చేప్పుడు సంతోషంగా వస్తున్నాం కదా. జీవితం కూడా అంతే. సో పైకి వెళ్ళినప్పుడు కిందకు వస్తాం, కిందకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పైకి వెళ్తాం. ఎప్పుడు వెళ్తాం? మనకు ఆ హోప్ ఉంటే. హోప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక ఆశ ఉన్నప్పుడు నీ మనస్సు కానీ నీ ఇంటెన్షన్స్ కానీ అన్నీ కూడా అలాగే పనిచేస్తాయి, దాని వైపే పనిచేస్తాయి. నువ్వు దేని గురించి అయితే ఆశ పడుతున్నావో, ఆశకి దురాశకి మళ్ళీ తేడా ఉంది. గ్రీడ్ ఈజ్ డిఫరెంట్, దురాశ డిఫరెంట్. ఆశపడ్డం అంటే నీకు రావాల్సిన దాని గురించి, దీని వరకు ఉన్న పరిధి వరకు నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, నువ్వు ఎప్పుడైతే దానికి ఆ ఎనర్జీ ఇస్తావో హోప్ ద్వారా, ఆ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు అది వస్తుంది. ఇది చాలా ప్రూవెన్ సిద్ధాంతం, నేనేం కొత్తగా చెప్పట్లేదు. నువ్వు ఆ హోప్, ఆ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలగాలి. ఇవ్వడం అంటే ఏంటి? ఆశపడాలి, దాని గురించి ఆలోచన చేయాలి, దాన్ని యూనివర్స్లోకి పంపించాలి, కనెక్ట్ అవ్వాలి. దానికే మనం ప్రార్థనలు చేస్తాం, పూజలు చేయడం, కోరుకోవడం, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ రకరకాల సాధనాలు. నంబర్ 2, హోప్ లేకుండా నిరాశలో ఉండిపోయిన వాళ్ళని ఎవ్వరు పైకి తీసుకురావడం కష్టం. అవును కదా. చెయ్యి ఇచ్చే వాళ్ళకి కూడా నువ్వు చెయ్యి అందుకోగలగాలి, కానీ వాళ్ళని గుంజే పరిస్థితి ఉంటే ఎంతకని లాగుతారు ఎవరైనా? ఎవరు లాగలేరు. సో ఆ హోప్ ఉంచుకోవడం ఎవరికి వాళ్ళకి వాళ్ళ కర్తవ్యం అది. దాని తర్వాత హార్మనీ. హార్మనీ అంటే మన మనసులో ఏమనుకుంటున్నామో బయట అదే కనపడడం, అలాగే ఉండడం. అంటే ఇప్పుడు మనకి సంగీతంలో చెప్తాం, శృతి లయ పాడేది. ఈ మూడు కనుక ఒకటే లైన్లో లేవనుకో, శృతి కలవట్లేదమ్మా, లయ తప్పుతుందమ్మా అంటాం కదా. ఈ స్వరం పాడేది, ఈ మూడు కలిసి ఉంటే హార్మనీ అంటాం. అలాగే జీవితంలో కూడా మైండ్, బాడీ, సోల్, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎలా ఉంటున్నావో అన్నీ ఒకటేలాగా ఉండాలి. ఇవాళ అలా లేకే చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నువ్వు ఎక్కడ మనిషి పరంగా తీసుకున్నా, సొసైటీ, ఇంట్లో తీసుకో, ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందనుకో, అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా. ఆ హార్మనీ కుదరదు. దాన్ని ఏమంటారు, యూనిట్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ అంటాం కదా. ఆ బ్యాలెన్స్ సెట్ అవ్వదు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, చూపించేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. అందుకే ఈ ప్రపంచం బాగాలేదండి, పాడైపోయింది అంటున్నాం. ఎక్కడ పాడైపోయింది? మనలో ఈ హార్మనీ లేకే పాడైపోయింది. ఎవరికి వాళ్ళు అది ప్రయత్నం చేస్తే ఆ హార్మనీ కూడా వస్తుంది. సో ఈ హెల్త్, హోప్, హ్యాపీనెస్, హార్మనీ ఎప్పుడైతే ఉంటాయో మనిషికి హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు 2024 ఏంటి, ప్రతి ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. బట్ ఐ విష్ ఆల్ ఆర్ వ్యూవర్స్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఆన్ దిస్ నోట్. అండ్ అందరూ వాళ్ళు అనుకున్నవి సాధించుకొని, హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, అండ్ దెన్ హోప్తో ఉండి హార్మనీ సాధించాలని కోరుకుంటున్నాను నేను. సూపర్, నిజంగా చాలా బాగుంది. హెచ్లో 3 ఉన్నాయి, 3 H's గుర్తుపెట్టుకోవాలి. 3 H. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.